ఇప్పుడు మన స్క్రీన్ మీద ఒక చార్ట్ కనబడుతుంది. ఓకేనా? చార్ట్ పేరేంటో వదిలేయండి. జస్ట్ ఇది ఏంటంటే మీరు బై ఎక్కడ చేస్తున్నారు, సెల్ ఎక్కడ చేస్తున్నారు, మీరు చేసింది కరెక్టేనా అని చెప్పడం గురించి. ఓకే. ఇందులో కనబడుతుంది కదా, ఇందులో రెడ్ లైన్స్ ఉన్నాయి, పక్కన నెంబరింగ్ ఉంది. 1 2 3 4 లాస్ట్ డౌన్ ట్రెండ్లో 5 6 ఉంది. ఓకేనా? ఇది రెడ్ లైన్తో ఉంది. దీని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఏంటి అంటే మీకు ఎవరైతే అనలిస్టులు కానీ టీవీల్లో కానీ రికమెండేషన్ టెలిగ్రామ్ ఏదైనా అవ్వచ్చు, లేకపోతే మీకు మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా కన్ఫర్మేషన్ దొరికిందా, మీకు ఎప్పుడైనా తెలుస్తుందా అసలు మీరు ఇక్కడ ఏదైతే నెంబరింగ్ ఇచ్చానో పొజిషన్ 1లో మీ స్టాక్ని పట్టుకోగలుగుతున్నారా, 2లో బై చేయగలుగుతున్నారా, 3లో చేయగలుగుతున్నారా, 4లో చేయగలుగుతున్నారా? లేకపోతే ఈ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైతే టిప్స్ రికమెండేషన్స్ ఇచ్చారో వాళ్ళు పొరపాటున మీ చేత 5 and 6 ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడ కూడా మీ చేత బై చేస్తున్నారా? ఇది ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆలోచించారా కరెక్ట్గా? సో ఏంటంటే ట్రెండ్ అయిపోయిన తర్వాత మనం బయింగ్కి వెళ్తున్నాం అనమాట. ఒకవేళ పొరపాటున ఎవరో ఎంతో మంచి అనలిస్ట్ ఉన్నారు, చాలా మంచి అనలిస్ట్ మీకు ఒక రికమెండేషన్ ఇచ్చి లేకపోతే మీకు మీరే అనాలిసిస్ చేసుకున్నారు, పొరపాటున మీరు 2 కానీ 3 కానీ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ మీరు కొందాం అనుకున్నారు, కొనేసారు అనుకున్నారు. కానీ మీరు ఏదైతే పైన 5 ఏరియా పైన ఉంది చూసారా, ట్రెండ్ రివర్స్ అయింది, ఆ ఏరియాలో ఎగ్జిట్ అవ్వగలిగారా? లేరు కదా. అంటే మీకు ఎగ్జిట్ తెలియదు. ఫస్ట్ ఎవరైతే అనలిస్టులు మీ చేత డబ్బులు పెట్టించారో కొన్ని వాళ్ళైనా మీకు చెప్పారు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి అని, చెప్పలేకపోయారు కదా. పొరపాటున మీరు అందులో ఉండిపోతే 5 6 అయ్యి ఆ తర్వాత స్టాక్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. మీరు ఎంత లోలో కొన్నా మీరు ఇప్పటికీ లాస్లోనే ఉన్నట్టు అర్థం. సో ఓకే, పాయింట్ 2ని ఇప్పుడున్న స్టాక్ ప్రైజ్ని మీరు రెండు టాలీ చేసుకుంటే మీరు జస్ట్ అందులో ఉండి ట్రాప్ అయిపోయారు. పొజిషన్ తీసుకున్నారు కానీ ప్రాఫిట్ వచ్చింది, మీరు దాన్ని బుక్ చేయలేకపోయారు. తర్వాత ఏమైంది, లాసే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే అది ఎప్పుడో పైకి వెళ్తుందని వెయిట్ చేస్తాం అనమాట. ఇది అసలు రిటైల్ ట్రేడింగ్ కెరీర్లో ఉన్న అతి పెద్ద ట్రాప్. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ మార్క్ చేశాను. ఒకటి బై ఉంది, పైన ఇంకోటి సెల్ ఉంది. మీరు ఇప్పటికప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఈ 2 minutes, తర్వాత జస్ట్ ఒక 10 seconds మీరు ఆలోచించండి. మీకు ఏదైనా స్టాక్ మీరు చేసి అనాలిసిస్ మీకు మీరే చేసుకొని నేను ఎక్కడైతే బై పాయింట్ పెట్టానో అక్కడ స్టాక్ మీరు దాంట్లో ఎంటర్ అవ్వగలిగి మొత్తం ఏదైతే ర్యాలీ ఉందో అదంతా ఎంజాయ్ చేసి ట్రెండ్ తిరిగిన తర్వాత అది బేర్ అయిన తర్వాత నేను ఎక్కడైతే సెల్ రాశానో ఆ ఏరియాలో మీరు ఎగ్జిట్ అవ్వగలిగితే అర్థమవుతుందా? మీరు అసలు మీ ట్రేడింగ్ ఎడ్జ్ ఎలా మారిపోయిందో మీరు చూసారు. అసలు ప్రతి స్టాక్లోని F&Oలో అవ్వచ్చు, మీరు స్వింగ్ ట్రేడింగ్ 1 month తీసుకోవచ్చు, 15 days తీసుకోవచ్చు, ఒక ఇంట్రాడే చేయొచ్చు. అయినా సరే దీని మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే ట్రెండ్ మొత్తం మనం ప్రాఫిట్ రైడ్ చేయడం అనమాట. సో లోలో మనం కొనాలి, ట్రెండ్ రివర్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వెంటనే అమ్మేయాలన్నమాట. ఎలాగ జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా? ఇది అసలు నిజంగా నమ్మబుద్ధి వేస్తుందా మీకు? ఓకే, ఇప్పుడు ఆలోచించారు కదా. సో ఏదైతే ఇది ఉందో ఈ పిన్ పాయింట్లోని మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఎగ్జిట్ ఎలా అవ్వాలనేది నిర్వాణ ట్రేడర్ కోర్స్. ఓకే, ఈ కోర్సులోని మీరు జాయిన్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి. 29th March హైదరాబాద్. ఓకే, పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిటైల్ ట్రేడర్స్ అసలు ఎగ్జిట్ ఎలా కావాలి, ఎలా బై చేయాలి, ఏ అనాలిసిస్ తెలియని వాళ్ళు చిన్న సైకలాజికల్ పాయింట్ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చార్ట్స్లో నిఫ్టీ చూద్దాం. సో మన రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, మనలాంటి ఇన్వెస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒకేసారి బల్క్గా ఏ స్టాక్లోని పెట్టకూడదు. సో స్టాగర్డ్ వేలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, కొంచెం కొంచెం అనమాట. ఒక్కొక్కసారి మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ అడ్వైజర్ చెప్పుండొచ్చు, ఎవరు చెప్పుండొచ్చు, ఏదైనా సరే మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు. చేసుకున్నా సరే ఒక్కొక్క పాయింట్లోని ఫస్ట్ టెస్టింగ్ ట్రేడ్ పడాలి, ఆ తర్వాత క్వాంటిటీ మెల్లమెల్లగా దాన్ని బ్రేక్ చేస్తూ మీరు ఇన్వెస్ట్ చేయాలి. దేనిలోని బల్క్గా ఒకేసారి 2 లక్షలు పెట్టేస్తాను, 4 లక్షలు పెట్టేస్తాను, మన దగ్గర ఉన్నాయి, కానీ అలాగే ఎప్పుడు చేయకూడదు. సో ఇది పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటి అంటే ఎప్పుడైతే ట్రెండ్ కంటిన్యూ అయిందో అంత బాగుంది, ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. సో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? ఎగ్జిట్ అనేది కూడా ఎప్పుడు మీరు స్టాగర్డ్ వేలోని కొంచెం కొంచెం అమ్మాలన్నమాట, ఒకేసారి ఎగ్జిట్ అయిపోకూడదు. సో ఎందుకంటే మీరు ఏదైనా స్టాక్ 100 కొన్నారనుకోండి, అది 200 అయిపోయింది. సో రిటైల్ ట్రేడర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపిస్తుంది, ఎందుకు ఎగ్జిట్ అవ్వడానికి ఒక కారణం ఉంటుంది కదా. ఆ కారణం మెయిన్ కారణం ఏంటి అంటే వాళ్ళు అనుకునేది ఏంటి అంటే స్టాక్ చాలా పెరిగిపోయింది, 100 రూపాయల్లో నేను కొన్న స్టాక్ 200 రూపీస్ అయిపోయింది. ఓకే, అంటే 100% రిటర్న్స్ వచ్చాయి మనకి అనుకుంటారు, అంతే కదా. అదొక కారణం, మెయిన్ కారణం అదే. సో ఎప్పుడైతే మీరు అలా అనుకున్నారో దీనిలో చిన్న సైకలాజికల్ పాయింట్ అయితే ఏంటి అంటే ఏదైతే స్టాకు 100 నుంచి 200 అయిపోయిందో దానికి ఇంకా పొటెన్షియల్ ఉంది, 200 నుంచి అది 500 కూడా అవ్వచ్చు. సో ఆ టైప్ ఆఫ్ రిటర్న్ మనం తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే స్టాగర్డ్ వేలో ఎగ్జిట్. సో ఫస్ట్ పాయింట్ ఇందులో ఏంటి అంటే ఎప్పుడైతే మీకు అనిపించింది చాలా పెరిగిపోయింది, 100 రూపాయల స్టాక్ 200 అయిపోయింది అనుకుందాం, వెంటనే మీరు మీ ఒరిజినల్ క్యాపిటల్ ఎంత పెట్టారో అందులో అది బయటికి తీసేసుకోండి. ఓకేనా, ఏదైతే ప్రాఫిట్ రన్ అవుతుందో దాన్ని రన్ అవనివ్వండి. ఓకేనా, ఆ టైప్లో మనం ఏం చేస్తే సో ఎప్పుడైతే మన డబ్బులు బయటకు వస్తాయో మన సైకలాజీ మారిపోద్ది, అందులో మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట.
ఎప్పుడైతే మనం పీస్ఫుల్గా ఉన్నామో స్టాక్ని మనం కంటిన్యూ చేయనిస్తాం, మనం దానిలో వేలు పెట్టి దాన్ని బయటికి తీసాం కదా. సో మన డబ్బులు మనకు వచ్చాయి, ఏదైతే ప్రాఫిట్ ఉందో అది ఓన్లీ రన్ అవుతుంది. సో ఈ ప్రాఫిట్ అంటే ఏదైతే మీరు క్యాపిటల్ పెట్టారో అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే స్టాక్ వెతకండి. ఓకే, ఏదైతే పొటెన్షియల్ పొజిషన్లో మీకు కరెక్ట్గా దొరికిందో, ఏదైతే డబ్బులు తీస్తారో మళ్ళీ దానిలో పెట్టాలి. సో ఇదే సైకిల్ రివర్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, దీని గురించి ఆలోచించండి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం, చూద్దాం మొత్తం ఏంటుంది, బౌన్స్ ఎంతవరకు వస్తుందని. ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం, డైలీ క్యాండిల్ ఈ స్టీప్ ఫాల్ ఉంది చూసారా. యాక్చువల్లీ ఇది చాలా చాలా ఫాస్ట్గా వచ్చింది, ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది కానీ వచ్చింది. ఓకే, దీన్ని మనం ఇంకేం చేయలేం, కానీ ఇక్కడ నుంచి ఏదో బౌన్స్ వచ్చింది కదా, నార్మల్ కామన్ రావాల్సింది. ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ కానీ ఎంఎస్సిడి కానీ అన్ని పైకి బౌన్స్ వస్తుందని చూపిస్తుంది. ఓకే, అదే జరిగింది బౌన్స్. సో ఎంతవరకు బౌన్స్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌన్స్ అనేది మెయిన్ ఈ ఏరియా ఉంది చూసారు, ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఈ ఏరియా దాకా ఫస్ట్ ఈ గ్యాప్ దగ్గర 24,300 అనుకుందాం, ఆ ఏరియా వరకు ఒక బౌన్స్ వస్తే ఒక మంచి బౌన్స్ లెక్క, హెల్దీ బౌన్స్ టైప్లో అవుతుంది. అంటే ఇక్కడ నుంచి పడిపోద్ది అంటే అదేం లేదు, ఇది క్రాస్ అయినా పర్లేదు, కానీ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్ అయినా. ఓకేనా. సో ఏంటి అంటే ఇది ఇంకా జనాలు ట్రాప్ చేస్తుందా, లేకపోతే టెక్నికల్స్ ఫాలో అయ్యి రివర్స్ వచ్చేస్తుందో చూద్దాం. ఓకే, రావాల్సింది కిందకి, ఇక్కడ నుంచి పడుతుంది కదా మార్కెట్, ఈ ఏరియా నుంచి ఇదొక వేవ్, ఇదో వేవ్, ఇదో వేవ్, ఇక్కడ ఒక బౌన్స్ రావాలండి, నెక్స్ట్ మళ్ళీ కిందకి అనమాట. ఇది కంటిన్యూ అవ్వాల్సి. సో నెక్స్ట్ ఏంటో నేను చూద్దాం. మనం మీకు టార్గెట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, 50 ఎంతవరకు వెళ్ళాలో అనేది. ఓకేనా, ఈ ఏరియా ముందు ఏరియా వస్తే అప్పుడు చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఏరియా. ఓకే, ఇది వీక్లీ క్యాండిల్లో ఉంది. సో ఇది ఏంటంటే దీని కనబడుతున్న ప్రకారం ఇందులోని ఓకే మంచి బౌన్స్ వచ్చింది, 1 డే ఫ్రేమ్లోకి తీసుకొచ్చాము. ఇది కూడా ఈ ఏరియా పైకి వస్తే ఒక సస్టైనబుల్ టైప్ అనమాట, ఒక మంచి బౌన్స్. తర్వాత ట్రెండ్ అయితే కిందకే కనబడుతుంది, అంటే ఇందులో చేయడానికి వెళ్ళింది. సో నెక్స్ట్ దీని టార్గెట్ రావాల్సింది, డౌన్ సైడ్ టార్గెట్ అంటే 48,000కి వస్తేనే అప్పుడు మనం చెప్పగలం. సో అంతకు రాకుండా ఈ పైన తిరిగి ఇలాంటి పనులు ఏదైనా చేస్తే ఇది మన టైం వేస్ట్ చేసినట్టు అర్థం అనమాట. పోర్ట్ఫోలియోలో కూడా ఏమీ మనకి రాదు యాక్చువల్లీ. సో ట్రేడ్స్ ఏమైనా తీసుకుంటారంటే క్యాండిల్ సెటప్ అవన్నీ చూసి ఇంట్రాడే వచ్చిందా లేదో, జస్ట్ ఇంట్రాడే షార్ట్ కానీ ఏదైనా. ఓకే, ఒకవేళ షార్ట్ చేద్దామని అనిపిస్తే మాత్రం కొంచెం పైకి వెళ్ళనివ్వండి, అక్కడి నుంచి ఒక సెటప్ కనబడి మనం షార్ట్ చేయాలి దాన్ని. ఓకేనా. నెక్స్ట్ బీటీసీ, బిట్ కాయిన్ సేమ్ చిన్న బౌన్స్ వచ్చింది, మనం మాట్లాడుకున్నాం కదా ఒక బౌన్స్ రావాలని. ఎందుకంటే ఈ ఏరియాలోనే బౌన్స్ కనబడుతుంది, వచ్చింది. ట్రెండ్ అయితే ఏం కనబడలేదు, పైకి వెళ్ళే ట్రెండ్ అయితే ఏం లేదు, పెద్ద పెద్ద బౌన్సులు రావచ్చు కానీ ట్రెండ్ మొత్తం కిందకే. ఓకే, ఇది అయిపోయింది. సో ఇందాక మనం స్టార్టింగ్లో చార్ట్ చూపించాను కదా, అది ఏంటంటే ట్రెండ్ అనమాట. ట్రెండ్ అనే కాదు, ఏదైనా ఏ మీరు తీసుకున్నా సరే. ఓకే, ఇది వీక్లీ దాంట్లో మీకు చూపిస్తాను ఒకసారి, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఏదైతే మన ట్రేడింగ్లోని ఏంటి అంటే, మీరు అనలిస్టులు ఎవరు చెప్పినా మనకు కన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు. సో ఒకవేళ మీరు చేసుకున్నా సరే ఇదే పొజిషన్లో ఇంత కిందన కొని ఇక్కడ అమ్ముతాననే కాన్ఫిడెన్స్ రావాలి అంటే నిర్వాణ ట్రేడర్ కోర్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ చెప్పడం ఏంటంటే, మనకి ఎవరైతే రికమెండేషన్ ఇస్తున్నారో వాళ్ళు ఎక్కడ ఇచ్చారో మనకు తెలియదు. సో పొరపాటున మీకు ఎక్కడ చెప్పినా ఇది ప్రాఫిట్ అనుకున్న ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మిమ్మల్ని ఎగ్జిట్ ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ బై చేయమంటారు. సో ఆ తర్వాత ఎంత పడిందో ఏ స్టాక్లోనైనా. ఓకేనా, ఏ స్టాక్లోనైనా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయాలన్నమాట. ఓకే, అలా చేయాలనుకొని ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మనం బై చేసి, ఓకే ట్రెండ్ రివర్స్ అయిపోయినప్పుడు మనం సెల్ చేయగలిగితే అది మెయిన్. సో ట్రెండ్ స్టార్ట్ అయ్యి పాయింట్ పట్టుకోవాలి, ట్రెండ్ కంప్లీట్ అయిపోయి పాయింట్ పట్టుకొని అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో అదే మనం మెయిన్ నిర్వాణ ట్రేడర్లో చేసి, మీకు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే కంట్లో చూడగానే జస్ట్ 15 సెకండ్స్లో అది అర్థమైపోద్ది ఏం చేయాలో. అంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఓకే, వీడియో షేర్ చేయండి. ఓకే, ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.